అందరికీ నమస్కారం అండి. సూర్య నమస్కారాలు, వాటి మంత్రముల అర్థము, వాటి ప్రయోజనాలు రాసినవారు నీరజ హరిప్రభల గారు. చదువుతున్నది పద్మావతి. సూర్యచంద్రులు తమ కిరణాల ద్వారా భూమిపైనున్న సమస్త జీవరాశిని పోషిస్తున్నారు. సూర్యచంద్రులు ఈ జగత్తంతటికీ 2 నేత్రాలు. వాళ్ళిద్దరూ లేకపోతే విశ్వంలోని సృష్టి ముందుకు నడవదు. సృష్టి స్వరూపిణి, జగత్కారిణి అయిన అమ్మవారి 2 నేత్రాలు సూర్యచంద్రులు. మన ప్రాచీన దార్శనికులు దీనిని అంగీకరించారు మరియు సూర్యచంద్రులని గౌరవించారు. సూర్య నమస్కారం అనేది 12 యోగ భంగిమలు. ఇది సూర్యుని చక్రాలను సూచించే ఆసనాలను కలిగి ఉంటుంది. ఇది 12 సంవత్సరాలలో నడుస్తుంది. అందుకే ఇవి 12 మంత్రాలు, 12 చక్రాలు, 12 భంగిమలతో వివిధ మంత్రాల ఆసనాలు. అందుకే 12కి అంత విశిష్టత ఉంది. మన ప్రకృతిలో సిస్టమ్ ఉత్తేజితమైతే మన గ్రహరాశి చక్రం సౌరచక్రానికి అనుగుణంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు మన భౌతిక జీవన గమనానికి మరియు సూర్యునికి మధ్య ఈ సామరస్యాన్ని సృష్టించటంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారాలతో కూడిన ఈ పవిత్రమైన మంత్రాలు మన శరీరం, శ్వాస మరియు మన మనస్సులను ఉత్తేజపరుస్తాయి. అభ్యాసం కూసు విద్యలాగా ఈ అభ్యాసం మరింత లోతుగా శ్రద్ధగా చేస్తే మనకు ప్రయోజనాలు కూడా మరింత పెరుగుతాయి. మనం భగవంతుని ఎడల భక్తితో, హృదయపూర్వక కృతజ్ఞతతో వీటిని జపించినప్పుడు ఈ మంత్రాలు మన యోగాభ్యాసాన్ని మెరుగుపరుస్తూ మనల్ని ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తాయి. ఉదాహరణకు, తమ తపశక్తిచే సిద్ధి పొందిన ముముక్షువులు, ఋషి పుంగవులు. ఓం భానవే నమః అంటే కాంతిని ఇచ్చేవాడు. మనం ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మనకు కాంతిని ఇచ్చినందుకు మరియు భూమిపై మనం జీవనం సాగించేందుకు దోహదపడిన సూర్యునికి కృతజ్ఞతాభావాన్ని చెబుతూ ఆనందానుభూతిని పొందుదాం. ఓం సూర్యాయ నమః అంటే చీకటిని పారద్రోలేది. ఇక్కడ చీకటి అంటే మనకు ప్రతిరోజు వచ్చే చీకటి కాదు, మనలో మన మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేయటం. మనకు జ్ఞాన కాంతిని ఇవ్వటం కోసం మనం సూర్యుడిని ఆరాధిస్తాం. మనం సూర్యభగవానుని యందు భక్తి శ్రద్ధలతో, కృతజ్ఞతతో మంత్రాలను పఠిస్తూ, సూర్య నమస్కారాలను యోగాసనాల ద్వారా చేస్తూ, యోగ సాధన చేస్తూ తద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుదాం. ఓం మిత్రాయ నమః. యోగాసనం, ప్రణమాసనం అంటే ప్రార్థనా భంగిమ. ప్రణామం అంటే నమస్కారం, ప్రార్థన. మిత్రాయ నమః అంటే అందరితో స్నేహంగా ఉండే ఓ సూర్యభగవానుడా, అందరితో నాకు స్నేహ సౌభ్రాతత్వములను ప్రసాదించు తండ్రి. ఈ ప్రణమాసనం శరీరం యొక్క సమతుల్యతను కాపాడుకోవటానికి సహాయపడుతుంది. మన నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. రెండోది, రవయే నమః అంటే నాలో జ్ఞానాన్ని ప్రకాశింపచేయి తండ్రి. యోగాసనం. హస్తోత్త పాదాసనం అంటే మనం ఆయుధాలను ఎత్తిన భంగిమ. ఈ హస్తోత్త పాదాసనంకు మనం పొత్తికడుపు కండరాలను సాగదీస్తుంది మరియు టోన్ చేస్తుంది. ఇది ఛాతీని కూడా మరింత విస్తరింపచేస్తుంది. ఫలితంగా మనం ఆక్సిజన్ను పూర్తిగా తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాం. ఓం సూర్యాయ నమః అంటే ఓ సూర్యభగవానుడా, నాలోని జాడ్యంగా ఉన్న అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి నీ కిరణాలతో నాకు వెలుగునిస్తూ నా నిత్య జీవన కార్యాచరణాలకు, సత్ కార్యక్రమాలకు దోహదపడు తండ్రి. హస్తపాదాసనం నడుము మరియు వెన్నెముకను ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. నాలుగోది, ఓం భానవే నమః అంటే ప్రకాశాన్ని అంటే కాంతిని కలగజేసేవాడు అంటే ప్రకాశవంతమైన వాడు. యోగాసనం అశ్వసంచలనాసనం. ఇది మన కాళ్ళ కండరాలను మరింత బలపరుస్తుంది, కండరాలకు శక్తినిస్తుంది. మన వెన్నెముక మరియు మెడను ఫ్లెక్సిబుల్గా మార్చుతుంది. మనలోని అజీర్ణం, మలబద్ధకం మరియు సయాటికాకు చాలా మంచిది. ఐదోది, ఓం ఖగాయ నమః. ఖగము అంటే మృగము. నరులు, పశుపక్ష్యాది సమస్త జీవులు, అంతరిక్షం, ఖగోళంలో అంటే
అన్ని గ్రహరాశులకు అధిపతి అయి అంతటా వ్యాపించినవాడు, అంతరిక్షంలో సంచరించేవాడు అయిన సూర్యుడు సమస్త జీవరాశికి సూర్యరశ్మిని కలుగజేసి జీవం పోస్తున్నాడు. అటువంటి సూర్యునికి నమస్కారం. యోగాసనం, దండాసనం. దండాసనం చేతులు మరియు వీపును బలపరుస్తుంది. వ్యాయామ భంగిమను మెరుగుపరుస్తుంది. భుజాలు, ఛాతీ మరియు వెన్నెముకను సాగదీస్తుంది. మన మనసును ప్రశాంతపరుస్తుంది. ఆరోది ఓం పూష్ణే నమః అంటే మనల్ని పోషణ చేస్తూ సంతృప్తిపరిచేవాడు. యోగాసనం అష్టాంగ నమస్కారం. అష్టాంగ నమస్కారం మన వెన్నెముక యొక్క ఆవశ్యకతను పెంచుతుంది. వెనుక కండరాలను బలపరుస్తుంది. మనలోని టెన్షన్ మరియు ఆందోళనను తగ్గిస్తుంది. 7వది ఓం హిరణ్య గర్భాయ నమః అంటే హిరణ్యం అంటే బంగారం. బంగారు వర్ణం కల తేజస్సు కలవాడు మన సూర్యభగవానుడు. మనం ఇక్కడ బంగారం వంటి ఆరోగ్యాన్నిమ్మని ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడిని కోరుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. యోగాసనం, భుజంగాసనం. భుజంగాసనం మన భుజాలు, ఛాతీ మరియు వీపుని దృఢంగా గట్టిపరుస్తుంది. శరీర ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. మన హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. మరీచయే నమః. మరీచ అంటే ఎండమావుల నీడలలో కూడా తన తేజ కిరణాలను ప్రసరింపజేసి అనంతమైన కాంతిని ఇస్తూ మన శరీరానికి హాయిని ఇచ్చేవాడు. చాలామంది మారీచయే నమః అని అంటారు. మారీచుడు ఒక రాక్షసుడు. కొందరు మరీచికాయై నమః అంటారు, అంటే నెమలి పింఛం. మరీచిక అంటే నెమలి పింఛం కనుక సరైన మంత్రాన్నే మనం స్పష్టంగా ఉచ్చరిస్తూ ఉండాలి. అప్పుడే దాని ప్రభావం ఎక్కువ. యోగాసనం, పర్వతాసనం. పర్వతాసనం మన చేతులను మరియు కాళ్ళ కండరాలను బలపరుస్తుంది. వెన్నెముక ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఓం ఆదిత్యాయై నమః. ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు. ఇంకో అర్థం దిక్కులన్నిటికీ దశ నిర్దేశకుడు, అన్ని గ్రహరాశులకు అధిపతి అని కూడా అర్థం. యోగాసనం అశ్వసంతల నాశనం. అశ్వసంచల నాశనాసనం మన ఉదర అవయవాలను ఆరోగ్యకరం చేస్తుంది. కాలి కండరాలకు బలం చేకూరుస్తుంది. ఓం సవిత్రే నమః. సవిత్రుడు అంటే గాయత్రీదేవికి మరో పేరు సవిత్రు. ఆవిడ అంశ సూర్యునిలో ఉంది. అందుకే సూర్యుడిని సవిత్ర మండల మధ్యవర్తే అంటారు. అంతరిక్షాన్ని శాసించేవాడు. అన్ని గ్రహరాశుల మధ్యలో ఉంటూ మన జీవన స్థితిగతులను బాధ్యతగా సమర్థవంతంగా సరిచేసేవాడు. అందుకే జాతకరీత్యా మనకు ఏ గ్రహం వలన బాధలు వస్తున్నా అధినాయకుడైన సూర్యుడిని భక్తితో ప్రార్థిస్తే సమస్యలన్నీ సర్దుకుంటాయి. యోగాసనం హస్తపాదాసనం. హస్తపాదాసనం శరీరాన్ని సాగదీస్తుంది. భుజాలు, చేతులు, కాళ్ళను గట్టిపరుస్తుంది. ఓం అర్కాయ నమః. అర్క అంటే వెలుగునిచ్చేవాడు, కీర్తినిచ్చేవాడు అని కూడా అర్థం. చాలామంది అర్కాయ నమః అంటారు. ఆర్క అంటే చీకటి, అజ్ఞానం కనుక అలా అనకూడదు. యోగాసనం హస్తౌత్తాసనం. హస్తౌతనాసనం మన పొత్తికడుపు కండరాలను సాగదీస్తుంది మరియు టోన్ చేస్తుంది. ఆక్సిజన్ని పూర్తిగా తీసుకోవటం వల్ల మన ఛాతీని విస్తరింపజేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పూర్తిగా మెరుగుపరుస్తుంది. 12వది ఓం భాస్కరాయ నమః. భాస్కరుడు అంటే మహోజ్వలమైన, తీక్షణమైన, మిక్కిలి ప్రకాశవంతమైన కిరణములతో తన తేజస్సును విశ్వవ్యాప్తంగా ప్రసరింపచేసేవాడు. యోగాసనం నిటారుగా నిలబడి ముకుళిత హస్తాలతో నమస్కారం చేయటం. ఇది మన శరీరంలోని తొడలు, మోకాలు మరియు చీల మండలాలను బలపరుస్తుంది. సయాటికా నుండి ఉపశమనం కలిగిస్తుంది. చూసారా, వేకువజామున మనం ప్రతి నిత్యం మనం చేసే మంత్ర సహిత సూర్య నమస్కారాలు ఎంతటి మహిమాన్వితమైనవో, అవి మనకు శారీరకంగా, మానసికంగా ఎంత మహోపకారం చేస్తున్నాయో కదా. మనం ప్రతి మంత్రం అర్థం, వాటి పరమార్థం తెలుసుకొని వాటిని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని మనమందరం సూర్య నమస్కారాలు చేద్దాం. ఆయురారోగ్యాలతో సుఖంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని ఎల్లప్పుడూ మనమందరం కోరుకుందాం. అప్పుడే
మన జన్మ సార్థకమవుతుంది.